రిడెంప్షన్ అనే మాట విన్నారా? రిడెంప్షన్ అంటే బ్యాడ్ ఫేజ్ ని, అబ్స్టాకిల్స్ ని అన్నిటిని పక్కన పడేసి ప్రొయాక్టివ్ గా, పాజిటివ్ గా, అంతకు మించి అగ్రెసివ్ గా ముందుకు రావడం. ఈ రిడెంప్షన్ అనే ఫేజ్ రాజకీయాల్లో ఎప్పుడు వస్తుంది? ఢిల్లీ స్థాయిలో అయినా, రాష్ట్రంలో అయినా. రెండు డిఫరెంట్ సినారియోస్ ని చూస్తా ఉన్నాం కదా. ఢిల్లీలో అయితే షహజాదా అంటూ ఉన్నారు చూసారా? ఈ షహజాదా కైండ్ ఆఫ్ అంటే యువరాజు తరహా ముద్ర రాహుల్ గాంధీ మీద వేయడం, ఇంకో పక్కన పప్పు అని దశాబ్ద కాలానికి పైగా సోషల్ మీడియా ప్రచారం నడపడం చూశాం కదా. మరి ఇప్పుడు సినారియో ఎలా మారుతా ఉంది? కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తా. బట్ అమిత్ షా అండ్ ద ప్రైమ్ మినిస్టర్ డోంట్ హావ్ ద కరేజ్ టు స్టాండ్ హియర్. సవాల్ చేస్తా ఉన్నారు చూసారా? రండి మాట్లాడదామని. ఇంకో పక్కన ఇదిగో ఇలా కుర్రకారుతో, జెన్జీతో ఉత్సాహంగా మింగిలవుతా ఉన్నారు. ఇదిగో గొడుగు లేకుండా వర్షంలో ఇలా నిలబడి పార్లమెంట్ వేదికగా ఐఎమ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అన్నట్టుగా దేశానికి ఒక సంకేతం ఇస్తున్నట్టుగా రాహుల్ గాంధీ కనపడుతున్నారు అని దేశం అంతా మాట్లాడుతూ ఉంది కదా. మరి రాష్ట్రంలో సైకో సాడిస్ట్ జగన్ రెడ్డి అంటే సైకో చెప్తే చూశారు కదా, సైకో 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 లాంటి మాటలు 2019 నుంచి జగన్ మీద దాడి చేయడానికి టీడీపీ నాయకత్వం వాడుతా ఉంది కదా. ఇప్పుడు టీడీపీనే అధికారంలో ఉన్నా గానీ నిరంతరం జగన్ చుట్టూ రాజకీయం నడపడం, జగన్ మీద నెగిటివ్ ఆరోపణలు చేయడానికి అసలు రోజుల తరబడి, వారాల తరబడి ప్రయత్నాలు సాగుతుంటాయి కదా. జగన్ ఒక పర్యటన చేస్తే మరి ఇలాంటి ప్రయత్నాలని ఎలా తిప్పి కొడతారు? అక్కడ రాహుల్ గాంధీ అయినా, ఇక్కడ జగన్ అయినా ఈ రిడెంప్షన్ అనే ఫేజ్ లోకి ఎంటర్ అయ్యారా, ఎంటర్ అవుతూ ఉన్నారా? ఎలా తెలుస్తుంది? నేను ముందే చెప్తా ఉన్నా, జగన్ కి రాహుల్ గాంధీకి పోలిక ఏంటి అని అనడానికి కొంతమంది ట్రై చేస్తారేమో. పోలిక ఉందా లేదా, కాంట్రాస్ట్ ఎక్కడుంది అనేది కూడా మాట్లాడతా. అప్పుడే అసలు రిడెంప్షన్ అనేది ఎప్పుడు పాసిబుల్ అవుతుందో అర్థమవుతుంది మనకి. రాజకీయాల్లో ప్రత్యర్థుల మీద పైచేయి సాధించడం కోసం ఎదుటి వాళ్ళని డీఫేమ్ చేసేయడం, ఒక రకమైన ముద్ర వేసేయడం అనే వ్యూహం కొన్ని దశాబ్దాలుగా ఈ దేశం చూస్తా ఉంది కదా. మొదట రాహుల్ గాంధీ విషయం మాట్లాడదాం. రాహుల్ గాంధీ సోబర్ గా ఉండి, అంటే ఏదో బాధ్యత పట్టనట్టుగా, సీరియస్నెస్ లేనట్టుగా కనిపించిన మాట వాస్తవం. నిజంగా సీరియస్నెస్ ఉంటే గనక 2004 నుంచి 9 వరకు కాకపోయినా 9 తర్వాత అయినా అట్లీస్ట్ ఆ 9 to 14 పీరియడ్ లో కొంతకాలమైనా పగ్గాలు చేపట్టుండాలి. లేదంటే మన్మోహన్ సింగ్ కేబినెట్ లో మంత్రిగా పనిచేసి కొంత అనుభవాన్ని అక్వైర్ చేస్తున్నా అనే ఇంప్రెషన్ పార్టీకి, దేశానికి ఇచ్చి ఉండాలి కదా. మరి ఎందుకో ఆయనకి అనిపించలేదు, సోనియా రాహుల్ గాంధీతో బాధ్యతలు చేపట్టేలాగా చేయలేకపోయారో గానీ ఆ ఫేజ్ లో 4 to 14 రాహుల్ గాంధీ ఐడిల్ గా ఉండిపోవటం కాంగ్రెస్ రాజకీయాన్ని, దేశ రాజకీయాల్ని తీవ్రంగా ప్రభావితం చేసింది కదా. వ్యూహాత్మకంగా మోడీ తెర మీదకి వచ్చిన తర్వాత నేషనల్ సినారియోలో 2012 తర్వాత రాహుల్ గాంధీ మీద షహజాదా, शाहजादे देश पर हुकूमत आपकी है, आपकी पार्टी की है అంటే యువరాజు అనే ముద్ర వేసేసి రాజవంశంలాగా కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీ ఫీల్ అవుతుంది అని ప్రచారం సాగించడమే కాదు, అసలు రాహుల్ గాంధీ ఏ విషయం మీద మాట్లాడినా గానీ పప్పు 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 అంటూ సోషల్ మీడియాలో ఎదురుదాడి చేయడం చూశాం కదా. పైగా దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ డిబాకిల్స్ వన్ ఆఫ్టర్ అనదర్. 14లో ఓడింది, 19లో కూడా కాంగ్రెస్ చితికిలి పడింది. కానీ 2024 ఎన్నికల్లో దాదాపు 100 సీట్లు తెచ్చుకున్న తర్వాత కాంగ్రెస్ లో కాస్త కాన్ఫిడెన్స్ కనపడడం మొదలైంది. అయినా గానీ బీజేపీని, మోడీని ఎదుర్కోగలరా రాహుల్ గాంధీ అనే సందేహాలు సశేషం అన్నట్టుగా క్వశ్చన్ మార్క్ వేళ్లాడుతూనే ఉంటే, జెన్జీ రూపంలో కాంగ్రెస్ కి కొత్త ఆశ, ఊపిరి వచ్చింది కదా. 12 ఏళ్లుగా ఎప్పుడు బీజేపీని బ్యాక్ ఫుట్ లోకి నెట్టలేకపోయారు కదా రాహుల్ గాంధీ గానీ, ఆయన నేతృత్వంలో డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా నడిచిన కాంగ్రెస్ గానీ. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో జెన్జీ ఎఫెక్ట్ ఏంటో దేశం మొత్తానికి తెలిసొచ్చింది కదా. ఆ తెలిసొచ్చిన ప్రభావం ఇప్పుడు కాంగ్రెస్ కి కలిసి వస్తున్నట్టుగా ఉంది కదా. ఇదిగో చూడండి, రాహుల్ గాంధీ ఈ మధ్యన జంతర్ మంతర్ దగ్గర గానీ, ఇదిగో ఇలా ఢిల్లీ స్ట్రీట్స్ లో యువతతో కలిసి కలివిడిగా తిరుగుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అన్నిటికీ మించి నేను మీతో మాట్లాడుతున్నా, మీ ఆకాంక్షలు నాకు అర్థమవుతున్నాయి. మోడీ, అమిత్ షా వచ్చి ఇలా మాట్లాడగలరా? బట్ అమిత్ షా అండ్ ద ప్రైమ్ మినిస్టర్ డోంట్ హావ్ ద కరేజ్ టు స్టాండ్ హియర్ అని ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నారు కదా. మాట్లాడే ఛాన్స్ ఉందా? పైగా ఇలా ముంబైలో ఈ యువత గాని, ఢిల్లీ పోరాటంలో ముందున్న వాళ్ళు గాని రాహుల్ గాంధీని ఇలా కలవటం, ఎమోషనల్ గా మాట్లాడడం చూస్తే యువతకి దగ్గరవుతున్న నాయకుడు రాహుల్ గాంధీ అనే ఇంప్రెషన్ పడుతుందా లేదా? ఇంకో పక్కన చూడబోతేనేమో బీజేపీ వన్ ఆఫ్టర్ అనదర్ రాంగ్ స్టెప్స్ వేస్తానే ఉంది. రీసెంట్ గా చూసాం కదా, తనని, తన తల్లిని తిట్టినా గానీ క్షమించాను అని మోదీ చేసిన ప్రకటన మీద मुझे तो गालियां दी गई, मेरी स्वर्गीय माता को भी गालियां दी गई, मैं उन्हें माफ करना चाहता हूँ.
ఈ ప్రకటన మీద బ్యాక్లాష్ రావడాన్ని దేశం మొత్తం చూస్తా ఉంది కదా. యువత మీద లాఠీ చార్జ్ జరిగితే ఆడబిడ్డల మీద కూడా ఇదిగో ఇలా పోలీసులు అమానవీయంగా ప్రవర్తిస్తే ఆ విషయం మీద మాట్లాడకుండా సారీ చెప్పకుండా ఉల్టా యువతతో సారీ చెప్పించుకున్నారు అనే ఇంప్రెషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పోయింది కదా. ఇలాంటివన్నీ కలగలిసి రాహుల్ గాంధీని రాజకీయంగా పోల్ పొజిషన్ లోకి తెస్తున్నట్టున్నాయి కదా. పైగా ఇదిగో హిందూ లాంటి పత్రికలు ఇప్పుడు డీలిమిటేషన్ వచ్చినా గానీ సరిపోకపోవచ్చు బీజేపీ రివైవల్ కి అని రాస్తూ ఉన్నాయి కదా. అంటే డీలిమిటేషన్ తెచ్చినా గానీ జంజీ ప్రభావాన్ని తట్టుకోలేకపోవచ్చునేమో అని చెప్తూ ఉన్నారు. ఈ సెంటెన్స్ చూడండి, దళిత అయినా ఓబీసీ అయినా బ్రాహ్మణ్ అయినా యువత ఏ వర్గానికి చెందిన వారైనా ఆక్రోశించనే ఉండటం బీజేపీకి డేంజర్ సంకేతం అని చెప్పడం కనపడుతుంది కదా. ఇంకో పక్క నుంచి బీజేపీ అనుసరించిన రాజకీయ వ్యూహాలు కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ అవుతున్నాయి కదా. ఇంతకు ముందు కీటాక్స్ లో కూడా మనం మాట్లాడుకున్నాం. ఏంటవి? బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ని దెబ్బకొట్టడం, మహారాష్ట్రలో ఉద్ధవ్ శివసేనని మరోసారి చీల్చడం లాంటివి జరిగిన తర్వాత బీజేపీ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ కి కన్సాలిడేట్ అయ్యే పరిస్థితి కదా. అంతే కదా, ప్రాంతీయ పార్టీలకు వేస్తే ఆ ప్రాంతీయ పార్టీని చీల్చేస్తోంది బీజేపీ. అదే వ్యతిరేక ఓటు కనుక కాంగ్రెస్ వేసామనుకోండి, కాంగ్రెస్ ఎదురు నిలబడుతుంది బీజేపీకి అనే ముద్రని సిగ్నల్ ని ఈ రెండు రాష్ట్రాలు దేశమంతా తెచ్చినాయి. ఇప్పుడు అందుకోసమే యువత పోరాటమైనా బీజేపీ వేస్తున్న అడుగులైనా ఏది సారీ చెప్పించడం దగ్గర నుంచి ప్రాంతీయ పార్టీలని చీల్చడం లాంటి అడుగుల వరకు అన్నీ ఇప్పుడు రాహుల్ గాంధీకి కాంగ్రెస్ కి రిడమ్షన్ కి స్కోప్ ఇస్తున్నట్టుగా కనపడుతూ ఉన్నాయి కదా. అప్పుడే అనొచ్చా, పాసిబులేనా అంటే ఇప్పటి వరకు కనపడుతున్న సంకేతాలు అయితే అలాగే ఉన్నాయి. పైగా జనంలోకి వెళ్తాం, క్యా బోల్తీ అని అడుగుతాం అని కాక్రోజ్ इस कैंपेन का नाम होगा क्या बोलती पब्लिक. ఇలా చెప్తూ ఉంది కదా. ఇలా చెప్తున్న టైంలో 3 విడతలుగా అధికారంలో ఉండి పైగా యువతతో కాన్ఫంట్రేషన్ వచ్చి ఆర్థికంగా కూడా అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న దేశంలో జనం ఎవరి వైపు మొగ్గేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది? ఆ క్వశ్చన్ కి సమాధానం ఏంటనేది ఈజీగానే అర్థమవుతుంది కదా. అందుకోసమే ఇప్పుడు కాంగ్రెస్ అయినా రాహుల్ గాంధీ అయినా ఈ రిడమ్షన్ అనే ఫేజ్ లోకి ఎంటర్ అవుతున్నారు అని అనిపిస్తా ఉంది చాలా మందికి. ఇదిగో ఇలాంటి రాతలన్నీ ప్రత్యక్షంగా పరోక్షంగా అదే విషయాన్ని చెప్తా ఉన్నాయి. ఇక రాష్ట్రం విషయానికి వద్దాం. రాష్ట్రంలో 2019 నుంచి ఇదిగో ఇలాంటి ఫోటోలు ముందు పెట్టి జగన్ మీద సైకో లాంటి ప్రచారం చేయడం చూస్తా ఉన్నాం కదా. అసలు ఎందుకు సైకో, ఏం సైకో అనే విషయాల్ని ఎక్కడన్నా ఎస్టాబ్లిష్ చేయడం కానీ అసలు జనానికి అర్థమయ్యేలాగా చెప్పగలగడం కానీ ఉందా? లేదు. జస్ట్ లైక్ దట్ ఒక ముద్ర వేయాలి, ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి, జనాన్ని ఎమోషనలైజ్ చేసి పోలరైజ్ చేసేయాలి అనే ఫీలింగ్ కదా. పైగా జగన్ జనంలోకి వెళ్ళిన ప్రతిసారి, ఇలా అడుగుపెట్టిన ప్రతిసారి జనం ఉవ్వెత్తున వస్తా ఉంటే నెగిటివ్ గా మాట్లాడడానికి అసలు విధ్వంసం జరిగిపోతుంది అని చెప్పడానికి ఇదిగో ఇలా రాతలు తీరు మార్లా అని రాస్తూ ఒక నెగిటివ్ ఆరాన్ని చుట్టబెట్టేందుకు అలాగే చెదరకుండా చూసేందుకు విశ్వ ప్రయత్నం చేయడం కనపడతా ఉంది కదా. చాలా ఆశ్చర్యమైన కాంట్రాస్ట్ ఉంది ఇక్కడ. ఏంటి, జగన్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాలా, 11 సీట్లే వచ్చినాయి, గల్లంతైపోయింది వైసీపీ అని ఓ పక్కన చెబుతూ అలా గల్లంతైపోయింది అని చెబుతున్న పార్టీ గురించే నిరంతరం ఆరోపణలు చేయడం, అభద్రతను బయట పెట్టుకోవడం. అసలు ప్రభుత్వం చేస్తున్న ప్రతి ప్రోగ్రామ్ లోను, ప్రతి ఇనిషియేటివ్ లోను ఆ ప్రోగ్రామ్స్ గురించి చెప్పుకోవడం కంటే కూడా జగన్ మీద ఆరోపణలు ఎక్కువ ఉంటున్నాయి కదా. లేటెస్ట్ ఎగ్జాంపుల్, చేనేత కార్మికుల కోసం నిధులు విడుదల చేశారట. చూడండి, మాది బ్రాండ్, వాళ్ళు బ్యాడ్ అన్నారు అనే విషయాన్ని హైలైట్ చేసి రాశారు కదా. ఇంతకీ ఎంత నిధులు విడుదల చేశారు? ఇగో లెక్క ఎక్కడే ఉంది చూడండి. 71,536 కుటుంబాలకి 179 కోట్లు జమ చేశారట. ఎప్పుడైతే మనం ఇలా జగన్ ప్రస్తావన తీసుకొచ్చామో ఆ చేనేత కుటుంబాలకైనా సాధారణ ప్రజలకైనా ఏం గుర్తొస్తుంది? అసలు ఏ సందర్భంలో ఈ మాట అన్నారు అని ఆలోచిస్తారు. చేనేత విషయంలో జగన్ ఏం చేశారు అని గుర్తు చేసినట్టు కదా. చేజేతుల గుర్తు చేస్తే కనుక ఏమవుతుంది? క్రానికల్స్ తిరిగేస్తే, కాలాన్ని వెనక్కి తిప్పి చూస్తే ఇదిగో ఇలాంటి ఆధారాలు కనపడతాయి. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, నేతన్న నేస్తం అనే పథకాన్ని డిసెంబర్ 2019లో మొదలు పెట్టారట. అంటే అధికారంలోకి వచ్చి రాగానే ఒక 4-5 నెలల్లోనే ఆయన ఈ పథకం మొదలు పెట్టారట. పైగా చూడండి, ఇదే స్టోరీలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఏం రాసింది? చేనేత కుటుంబాలకిట సంవత్సరానికి 24,000 కోట్లు సాయం చేస్తున్నారు జగన్. మరి ఇప్పుడు మనం చేసిన సాయం ఎంత? ఈ కంపారిజన్ ని చేజేతులా తీసుకురావటం కదా. అంటే మనము రాజకీయ పరమైన యాంగ్జైటీతోనో లేదంటే ఒకసారి నెగిటివ్ ప్రచారం చేస్తే 2024లో కలిసి వచ్చింది కాబట్టి అను మీడియాతోనూ మన రాజకీయ బృందాలతోనూ పదే నెగిటివ్ చేయడం వల్ల ప్రయోజనం ఎంత ఉంటుంది? లేకపోగా ఇదిగో ఇప్పుడు మనం చేనేత విషయంలో మాట్లాడుకున్నట్టే అన్ని విషయాల్లోనూ జనం గుర్తు చేసుకుంటే గనక నష్టం ఎవరికి? పైగా అధికారంలో ఉన్నప్పుడు మనం గొప్పగా చేసేస్తున్నాము, మీడియా మొత్తం 100%, 100 కాదు 150% పాజిటివ్ చూపిస్తా ఉంది, అంతా బ్రహ్మాండంగా ఉంది అనుకోవటం కరెక్టేనా? అసలు ఏ ప్రభుత్వానికైనా కానీ వ్యతిరేకత అనేది సహజంగా వచ్చే బై ప్రోడక్ట్ కదా. అలా వ్యతిరేక స్వభావంలోకి వచ్చిన ప్రతి
ప్రతి ఒక్కళ్ళు ఎవరి వైపు చూస్తారు? పైగా మనమే ప్రత్యర్థిని విక్టిమైజ్ చేసి ఎమోషనల్ గా పోలరైజ్ చేయాలనుకుంటే మన విధానాల వల్ల విక్టిమైజ్ అవుతున్న వాళ్ళు మన ప్రత్యర్థిని ఏ ఫీలింగ్ తో చూస్తారు? మ్యూచువల్ ఎంపతి అనే సైకలాజికల్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది కదా, అంటే విక్టిమ్ స్నేహితులు అవుతారు, దగ్గర అవుతారు, పరస్పరం సపోర్ట్ చేసుకుంటారు కదా. జగన్ అదే చెప్తూ ఉన్నారు కదా, ప్రభుత్వ విధానాల వల్ల రైతులు గానీ ఇంకెవరైనా గానీ బాధితులుగా మారిపోతా ఉన్నారు అని. ఇలా జనంలోకి వెళ్ళి జగన్ కమ్యూనికేట్ చేస్తున్నది ఈ మ్యూచువల్ ఎంపతినే కదా. మనం కూడా తెలుసో తెలియకో లేదంటే ఓవర్ యాంగ్జైటీతోనో నెగిటివ్ చేసేయాలి జగన్ అనే ఆలోచనతోనో ఈ మ్యూచువల్ ఎంపతిని కనెక్ట్ చేస్తున్నాం, జగన్ కి బలమిస్తున్నాం కదా. అంటే రిడెంప్షన్ అనే ఫేజ్ ఆల్రెడీ మొదలైంది ఏపీలో అనుకోవచ్చా? కేంద్రంలో రాహుల్ గాంధీ పుంజుకున్నట్టే ఇక్కడ జగన్ రిడెంప్షన్ లోకి వచ్చేస్తున్నారు అనుకోవచ్చా? అదేంటి రాహుల్ గాంధీని జగన్ ని ఎలా పోలుస్తారు అని కొందరు అనుకుంటారు అని చెప్పా కదా. అఫ్ కోర్స్ రాహుల్ గాంధీ సూపర్ గా ఉండుండొచ్చు, నేను ఇందాక చెప్పినట్టు 2004-14 పీరియడ్ లో. జగన్ ఎప్పుడు అలా ఉన్నట్టు కనపడదు. పైగా ఆల్రెడీ ముఖ్యమంత్రిగా తనదైన ట్రాక్ రికార్డ్ ని చూపించుండొచ్చు. ఆ రకంగా అయితే పోల్చలేము, కానీ రిడెంప్షన్ వైజ్ గా అయితే పోల్చొచ్చు. నెగిటివ్ టాక్టిక్స్ ని ఎదుర్కొంటున్నారు ఇద్దరు. ఇంత బుల్లింగ్ ని గానీ ఇంత నెగిటివిటీని గానీ మరే నాయకుడు వీళ్ళిద్దరూ ఫేస్ చేసినంతగా అయితే ఇంకెవరూ చేసి ఉండరు అని చెప్పడానికైతే ప్యారలల్ లైన్స్ ఉన్నాయి కదా. అందుకోసమే ఈ పోలిక. కాకపోతే నేషనల్ లెవెల్లో యూత్ మూవ్మెంట్ కాంగ్రెస్ కి అడ్వాంటేజ్ అవుతా ఉంది. డిజిటల్ మీడియా అయినా సోషల్ మీడియా అయినా వాలంటరీగా యూత్ వైపు ఉన్నవాళ్ళు కాంగ్రెస్ వైపు మొగ్గేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా సిచ్యువేషన్ కనపడతా ఉంది నేషనల్ సినారియోలో. వేరాస్ ఏపీ విషయానికి వచ్చేసరికి మీడియా బలం వైసీపీకి లేదు ఒక సాక్షి తప్ప. సోషల్ మీడియాలో కూడా ఇంకా ఆ రకమైన మొమెంటం ని క్రియేట్ చేసుకోవడంలో జగన్ పార్టీ ఇప్పటి వరకు అయితే సక్సెస్ కాల. అలాంటి హర్డిల్స్ ఛాలెంజెస్ ఉన్నాయి, అవే కొద్ది గొప్ప టీడీపీకి ఊరట. లేదంటే ఢిల్లీ లాగా ఇక్కడ కూడా రిడెంప్షన్ అనే ఫేజ్ కళ్ళ ముందు కనపడుతూ ఉండుండదేమో. ఆ రెండు లింకులు గనక కనెక్ట్ చేయగలిగితే ఏమంటారు? రాజకీయాల్లో రిడెంప్షన్ అనే ఫేజ్ ఎప్పుడు మొదలవుతుందో, ఎలా మొదలవుతుందో, ఎన్ని ప్రయత్నాలు చేసినా గానీ ప్రత్యర్థుల్ని ఆపటం అసాధ్యం ఎందుకు అవుతుందో అర్థమవుతోంది ఇప్పుడు దేశానికైనా రాష్ట్రానికైనా అనుకోవచ్చా? మీరైతే ఏమంటారు? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి. దిస్ ఈజ్ కీ టాక్స్.